కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025పై సిపిఎం కాకినాడ నగర కమిటీ నిరసన చేపట్టింది. కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాజ్ కుమార్, నగర కన్వీనర్ పలివెల వీరబాబులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు దక్కేది ఎంతని ప్రశ్నించారు. విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మలక వెంకటరమణ, వేణు, మేడిశెట్టి వెంకటరమణ, రాణి, గంగాధర్, ప్రసాద్, సాగర్, సంజయ్, జయరాం, రవి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ ఇది నిర్మలా సీతారామన్ దృష్టిలో భారత ప్రజలంటే కార్పొరేట్లు తప్ప సామాన్య ప్రజలెవరూ కూడా ఆవిడ కంటికి కూడా కనబడలేనటువంటి బడ్జెట్ ఇది. మన భారతదేశం అత్యంత పేదరికంలోకి నెట్టబడుతుంది అని చెప్పి ఆర్థిక సర్వే చెప్తా ఉంటే ఆ పేదరిక నిర్మూలన కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఊసేలేనటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ప్రజానీకానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ట్యాక్స్ 12 లక్షలకి జీరో ట్యాక్స్ అని చెప్పి పైకి చెప్తా ఉన్నారు. కానీ లోపల విషయం ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైము, న్యూ ట్యాక్స్ రిజైమ్ అనేటువంటి 2 రకాల పద్ధతులు గత సంవత్సరం ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ 12 లక్షల రిబేటు అనేది కేవలం న్యూ ట్యాక్స్ రిబేట్ మాత్రమే. ఇది కూడా అందులో కూడా చాలా లిటిగేషన్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదేమి ఉద్యోగులకి ఊరట కలిగించేటువంటి పరిస్థితి కాదు. కొత్తగా ట్యాక్స్ కోడ్ అని చెప్పి తీసుకొస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. దాని అర్థం ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ని పూర్తిగా రద్దు చేసేందుకు సిద్ధపడుతుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మన జిల్లాకి ఈ కోనసీమ వైపు రైల్వే లైన్ ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన అంటే బీహార్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా వాటికి కూడా కేటాయింపులు చేయనటువంటి బడ్జెట్గా ఇది నిలిచిపోతూ ఉంది. ఆర్థిక సర్వే ఒకరోజు ముందు రిలీజ్ అయినటువంటి ఆర్థిక సర్వేని కనుక చూస్తే కంపెనీల సీఈఓల వేతనాలు 100 రెట్లు పెరిగినా కార్మికుల వేతనాలు పెరగటం లేదు. ప్రజల చేతిలో కొనుగోలు శక్తి లేదు. ఆ కొనుగోలు శక్తి పెంచాలి అని చెప్పి ఆర్థిక సర్వే చెప్తుంటే ఇక్కడ కొనుగోలు శక్తి హరించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టి ధరలు కంట్రోల్ చేసేటువంటి ఆలోచనే నిర్మలా సీతారామన్ గారికి రాలేదు అనేటువంటిది మనం ప్రజలు గమనించాలి. అంటే రాబోయే 2025 సంవత్సరం కూడా ధరలు పెరుగుదలతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. పట్టా పుచ్చుకుని ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుద్దని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్, కార్మిక వ్యతిరేక బడ్జెట్, రైతుల కనీస మద్దతు ధర చట్టం ఊసెత్తనటువంటి బడ్జెట్. అంటే ఈ సంవత్సరం కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతాయని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ద్వారా చెప్పదలుచుకున్నారని చెప్పి సిపిఎం విమర్శిస్తూ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ని ప్రజలందరూ వ్యతిరేకించి ప్రజల సమస్యల మీద పోరాటాలకు సిద్ధపడాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. పెట్టుబడుల ఉపసంహరణకి మళ్ళీ ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐని తీసుకొస్తున్నారు. బీజేపీ వాళ్ళేమో నినాదం స్వదేశీ అంటారు. ఉన్న బీమా రంగాన్ని మొత్తం విదేశీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అప్పగించేస్తుంటే వీళ్ళ దేశభక్తుల ప్రజలందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ దేశంలోనైనా అత్యంత కీలక విద్యారంగం కేవలం 1,28,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఆరోగ్య రంగానికి 99,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకి నిధుల కేటాయింపులు పెంచాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఇక ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి 5,900 కోట్లు కేటాయించినట్టుగా ప్రకటించారు. సంతోషమే. కానీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంటే నిర్వాసితులకి వాళ్ళ సౌకర్యాల కోసం 50,000 కోట్ల రూపాయలు మొత్తం అవసరం. ఆ రకమైన కేటాయింపులు లేవు. రాజధాని నిర్మాణానికి కానీ విభజన హామీల చట్టం అమలుకు కానీ పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో కేటాయింపులు తగినంతగా జరగలేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మన రాష్ట్రమే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. బీహార్ సాధించిన దానిలో సగం కూడా మన రాష్ట్రానికి సాధించలేదు సరికదా. చాలా గొప్పగా మోడీ గారిని పొగుడుతూ ఉన్నారు రాష్ట్ర ఎంపీలందరూ కూడా. దయచేసి ఈ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకుని మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో శక్తివంతన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దేశంలో అత్యంత కీలకం నిరుద్యోగ సమస్య పరిష్కారం, కార్మికులకి కనీస వేతనాలతో పాటు కార్మిక చట్టాలని లేబర్ కోడ్లుగా మార్చిన దాన్ని రద్దు చేసి ఉన్న కార్మిక చట్టాలనే పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా అందరికీ తిండి పెట్టే రైతులు పండించే అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలకు చట్టం చేయాలని, ఆ రకంగా ఈ బడ్జెట్లో మార్పులు చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాటలు ఎన్ని చెప్పినా సంపన్నులకే వరాలు కల్పిస్తుంది. సంపన్నులకు వరాలు, సామాన్యులపై భారాలు వేసే ఈ బడ్జెట్ని వ్యతిరేకించాలని ప్రజానీకానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు.